అంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా తిరిగి లేస్తారు. తర్వాత సాక్షుల పునరుత్థానం అని చెప్పన్నారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12 వచనం 14 వచనం. వారిద్దరూ 3 దినాలు శవములుగా పడి ఉండి మళ్ళా తిరిగి లేచి అందరూ కనబడతారు. లోకమంతా ఇందును చూస్తారు. తర్వాత యూదులు శ్రమల కాలములు తిరిగి లేస్తారు. అది ఎక్కడ చదువుతాం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులు. ఆఖరి పునరుత్థానం ఉంది. పాపం చేసిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. ఎందుకు తిరిగి లేస్తారు? తీర్పు పొందడానికి తిరిగి లేస్తారు. అయిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు, ప్రభువులో నిద్రించిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారనే సంగతి చూసాం. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత మనం ఎలా ఉంటామనే సంగతి మనం చూద్దాం. 80 సంవత్సరాలు బతికింది. ఎంత శక్తి, ఎంత బలంతో పనిచేసిందో తన యవ్వన కాలంలో. మొట్టమొదటి సమర్పించుకుని హెబ్రోను వచ్చినప్పుడు ఏలిములో ఎంత కష్టపడి పనిచేసిందో. రాంగానేమైపోయింది, దేహము బలహీనమైపోయింది. అలాగే ముచ్చాలక్క హెబ్రోను వచ్చినప్పుడు